ప్రయోజనాలు ఎక్కువ చేసి చూపారు, ఖర్చులేమో తక్కువ చేసి చూపారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే. కాళేశ్వరంపై కాగ్ నివేదికలో వెల్లడి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది గత కొన్ని రోజులుగా కొన్ని అంశాలకు సంబంధించి. వాటన్నిటిలో కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన పూర్తి స్థాయిలో హైలైట్ అయిన అంశం ఏది అంటే కాళేశ్వరం అండ్ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవటం అనే చెప్పాలి. అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్ ఇచ్చి మరీ రేవంత్ అండ్ డ్రీమ్ మేడిగడ్డ బ్యారేజ్కి కూడా వెళ్ళి మీడియాని కూడా అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితులను కళ్ళగట్టే ప్రయత్నం చేసింది. సో దాని మీద అటు హరీష్ రావు కానీ ఇటు కేసీఆర్ కానీ స్పందించిన తీరు ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. అది కూడా మర్చిపోకముందే ఈరోజు కాగ్ రిపోర్ట్ని నిన్న అసెంబ్లీలో టేబుల్ చేయడం జరిగింది. కాగ్ మొత్తం కాళేశ్వరంలో ప్రయోజనాలు ఎక్కువ చూపించారు, బట్ ఖర్చులేమో తక్కువ చేసి చూపించారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే అంటూ కూడా కాగ్లో ఎలాంటి అవకతవకలకు గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది అనే అంశాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పడం కాదు, కాగే కళ్ళకు గట్టినట్టుగా కూడా చూపించింది. సో చాలా సీరియస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి దాంట్లో. గతంలో కేసీఆర్ సర్కార్ గత 5 ఏళ్లుగా ప్రవేశపెట్టిన పథకాలను కూడా వాటిలో ఉన్న లోపాలను కూడా హైలైట్ చేస్తూ కాగ్ నిన్న రిపోర్ట్ ఇచ్చింది. ఇది కాగ్ని టేబుల్ చేయడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.